మన్నా వర్తమానములు. మన్నా శ్రోతలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ కార్యక్రమంలో మన్నా మినిస్ట్రీస్ వారు మధుర సంగీతం, ఆత్మీయ పాటలు, దైవ వాక్యమును మీకు వినిపించుచున్నారు. ఇప్పుడు ఒక పాట పాడిన తరువాత రెవరెండ్ ఎం దేవదాస్ గారు దైవ వర్తమానమును అందిస్తారు. అత్యున్నత
మన్నా వర్తమానములు శ్రద్ధగా వింటున్న ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. అంతా బాగున్నారు కదూ? మరలా దేవుని వాక్యం వినే భాగ్యం దేవుడు మనకు దయచేసినందుకు దేవుని స్తుతించుచున్నాను. గడచిన ప్రసారములో దేవుని వాక్య ప్రయోజనములు తెలుసుకొనుటకు కొన్ని వాక్య పోలికలను ధ్యానించితిమి. 1 అగ్ని, 2 సుత్తె, 3 పాలు, 4 ఆహారము. ఈ సమయమందు మరికొన్ని వాక్య పోలికలను ధ్యానించుదము. 5వది అద్దము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపనివాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. గమనించితిరా? వాక్యము అద్దము వంటిది. అద్దము ఎందుకు? మన ముఖమును చూచుకొని సరిచేసుకొనుటకు. ప్రతిరోజు అద్దము ముందు మన ముఖమును చూచుకొని తలదువ్వుకొనిదము. ఒకరోజు ఒక ఆయన తన ముఖమును అద్దములో చూస్తే ముఖం నల్లగా ఉంది. ఆయనకు కోపం వచ్చి అద్దమును నేలకేసి కొట్టాడు. అద్దం కాస్త 10 ముక్కలయ్యింది. ఇప్పుడు ఆ 10 ముక్కల్లో 10 నల్ల ముఖాలు కనబడుచున్నవి. చూచితిరా? అద్దమునకు మోమాటము లేదు. అద్దము ఉన్నది ఉన్నట్లు చూపించును. అద్దము అబద్ధము చెప్పదు, సత్యమునే చెప్పును. సరిచేసుకొనుటే మన బాధ్యత. అట్లే వాక్యమనే అద్దము ముందు ప్రతిరోజు నిలువబడి మన జీవితమును చూచుకోవాలి. వాక్యమనే అద్దము మన లోటుపాట్లు మనకు చూపించినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి జీవితమును సరిచేసుకోవాలి. అందుకే 119వ కీర్తన 9వ వచనములో, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా అని చూచుచున్నాము. వాక్యము మనలను శుద్ధిపరచుకొనుటకు పనికివచ్చు అద్దము వంటిది. కనుకనే వాక్యము చదవాలి, వినాలి, గాయకొనాలి. 6వది నీరు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు ఇలాగున్నది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ భాగములో దేవుడు సంఘమును వాక్యమనే ఉదకముతో అనగా నీటితో స్నానము చేయించి పవిత్రపరచుచున్నాడని చూచుచున్నాము. వాక్యము నీటి వంటిది. శరీరమును శుభ్రపరచుకొనుటకు నీటితో స్నానము చేయుట ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితమునకు వాక్యమును నీటి స్నానము అంత అవసరము. అద్దము మచ్చలను డాగులను చూపించును, నీరు వాటిని కడిగి లేకుండా చేయును. దేవుని వాక్యము అద్దము వలె మన తప్పులను చూపించును. ఆ దేవుని వాక్యమే నీటి వలె వాటిని లేకుండా చేసుకుని విధమును తెలియచేయును. కనుక వాక్యము చదవాలి, వినాలి, గాయకొనాలి. 7వది ఖడ్గము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ప్రియులారా, దేవుని వాక్యము ఆత్మఖడ్గము వంటిది. ఖడ్గము లేక కత్తి శత్రువులను జయించుటకు ఉపయోగించు ఆయుధము. మనకొక శత్రువు ఉన్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. చూచితిరా? మన విరోధి అపవాది. వాడు మనతో యుద్ధము చేయును. వానిని ఎదిరించవలెనంటే ఆత్మఖడ్గమైన దేవుని వాక్యము అవసరము. మత్తయి సువార్త 4వ అధ్యాయములో యేసు ఆత్మఖడ్గమైన దేవుని వాక్యముతో అపవాదిని జయించెను. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు సాతాను.
మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని యేసు జవాబిచ్చెను. దేవుని కుమారుడైతే క్రిందికి దుముకుము, దేవదూతలు వచ్చి నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను ఎత్తుపట్టుకుంటారని సాతాను అంటే, నీ దేవుడైన యెహోవాను శోధించకూడదని యేసు వాక్యము ద్వారా ఎదిరించెను. నీవు నాకు ఒక నమస్కారము చెయ్యి, ఈ లోకమంతా నీకు ఇస్తానని సాతాను అంటే, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలనను వాక్యముతో వానిని జయించెను. దేవునికి స్తోత్రం. ఖడ్గము లేనిచో సాతానును వాని అనుచరులను జయించలేము. కనుక దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగేటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రియులారా, దేవుని వాక్యము యుద్ధము చేసే ఖడ్గము వంటిదే కాక ఆపరేషన్ చేసే కత్తి వంటిది కూడా. డాక్టర్ గారి కత్తి గడ్డను కోసి చెడు రక్తమును చీమును తీసి శుద్ధి చేయునట్లు దేవుని వాక్యమును కత్తి మన చెడు తలంపులను వేరు చేసి తీసివేయును. కనుకనే వాక్యం చదవాలి, వినాలి, గాయకొనాలి. ప్రియులారా, ఇటువంటి వాక్యమును మీరు కలిగి ఉండాలి. క్రైస్తవ సభల దగ్గర, క్రైస్తవ పుస్తకశాలల్లో బైబిళ్ళు అమ్ముతారు. కొనుక్కోండి, లేనిచో నాకు వ్రాయండి, నేను క్రొత్త నిబంధనను పంపించేదను. నా అడ్రస్ పాస్టర్ మోకా దేవదాస్, మన్నా చర్చ్, రెస్ట్ హౌస్ రోడ్, భీమవరం 534201, ఆంధ్రప్రదేశ్. ప్రార్థన చేదుము. పరలోకమందున్న మా తండ్రి, నీవు మాకిచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. ప్రతి వారు వాక్యమును చదివి విని గాయకొని ధాన్యులగుటకు సహాయం చేయండి. ఎయిడ్స్, టీబీ, క్యాన్సర్, గుండెపోటు, బలహీనత మొదలగు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచండి. వివాహములు జరిగించండి. సంతానం అనుగ్రహించండి. చదువుకొనుచున్న వారికి జ్ఞానము, నిరుద్యోగులకు ఉద్యోగం అనుగ్రహించండి. పాపులనందరినీ పాపం నుండి విడిపించి రక్షించండి. పరిశుద్ధాత్మ నింపుదలందరికి దయచేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఇంతవరకు మన్నా వర్తమానములను మీరు వింటున్నారు. మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలున్నయడలా మాకు వ్రాయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీ ఆధ్యాత్మిక పెరుగుదల కొరకు మన్నా మాసపత్రికను ప్రచురిస్తున్నాము. మా చిరునామాకు వ్రాయండి. మన్నా వర్తమానములు, పోస్ట్ బాక్స్ 65, హైదరాబాద్ 500004, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరోసారి: మన్నా వర్తమానములు, పోస్ట్ బాక్స్ 65, హైదరాబాద్ 500004, ఆంధ్రప్రదేశ్. వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాము. దైవ ఆశీర్వాదములు మీరు మెండుగా పొందాలని ప్రార్థిస్తూ మీ సహోదరి కొమానపల్లి రేచల్ జ్యోతి.